హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు సండే కదా, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? నాన్ వెజ్లని, పార్టీలని, వీకెండ్ అని అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. నేనైతే అస్సలు హ్యాపీగా లేనండి. ఎందుకో తెలుసా? రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి. 6 నెలల సెలవులు 6 నిమిషాల్లో అయిపోయినట్టు అనిపిస్తుందండి. అన్నం తిన్నంత ఈజీగా సెలవులు అయితే అయిపోయాయి. రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళాలి. ఏదో పోగొట్టుకునేనట్టు బాధగా ఉందండి. 1 వీక్ నుంచి నాకే తెలియట్లేదు. చూద్దాము. డ్యూటీకి వెళ్ళడము 1 వీక్ కష్టంగా ఉంటుందేమో, తర్వాత అంతా అలవాటు అయిపోతుంది. మనకి ఏదైనా చిన్నప్పటి నుంచి అంతే కదా. నేను కూడా హాస్టల్లోనే ఉన్నానండి. ఈరోజు హాస్టల్కి వెళ్ళామనుకో, రేపు మార్నింగ్ లేచి మళ్ళీ మన ఫ్రెండ్స్ని అడిగేదాన్ని మళ్ళీ ఎప్పుడు లీవ్లు వస్తాయి అనేసి. ఇప్పుడు కూడా నాది అలానే పరిస్థితే ఉంది. మళ్ళీ సండే ఎప్పుడు వస్తుందా అని 6 రోజులు డ్యూటీ చేసేటప్పుడు అనుకోవాలి. బాబునైతే చాలా మిస్ అవుతానండి నేను. ఏముంది, అంతా మేనేజ్ చేసుకోవాలి. ఇంకా ఫ్యామిలీని, బాబుని, డ్యూటీస్ని అన్నీ మేనేజ్ చేసుకుంటేనే కదండి మనం కూడా లైఫ్లో ఎదుగుతాము. అవన్నీ పక్కన పెట్టేయాలి. ఒకటి కావాలనుకుంటే ఇంకొక దాన్ని వదులుకోవాలి కదా. హాస్టల్ లైఫ్, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ చాలా చేంజెస్ ఉన్నాయండి. మీకైతే ఇంకా నేను చేయబోయే వీడియోస్లో నా హాస్టల్లో నేను ఎలా ఉన్నాను, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యేదాన్ని, గురుకుల కమన్పల్లి హాస్టల్ గురించి కానీ, నారాయణ కాలేజ్లో హాస్టల్ గురించి కానీ, బిఎస్సిలో హాస్టల్ గురించి కానీ ప్రతి ఒక్క విషయం మీతో అయితే షేర్ చేసుకుంటానండి. వల్గర్గా ఏమైతే చెప్పను, బ్యాడ్గా అయితే చెప్పను. మంచి మంచి విషయాలు, కొన్ని కామెడీలు అన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకేమైనా తిరుపతి సరౌండింగ్స్లో కానీ, తిరుపతి కానీ ఏదైనా చూడాలని మీకు అనిపిస్తే కనుక దాని గురించి చెప్పండి. నేను దాని గురించి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మా నాన్న చెప్పేవాళ్ళు, ఏదైనా మనం దాంట్లో అడుగు పెట్టేంత వరకే కష్టంగా ఉంటుంది, వన్స్ దాంట్లోకి వెళ్ళిపోయామంటే అది మనకి అలవాటు అయిపోతుంది అనేసి. ఇంకా ఏదో మూవీలో కూడా డైలాగ్ ఉంది కదా, 1 వీక్ చెయ్యి తర్వాత అలవాటు అయిపోతుంది అనేసి. నేను అదే అనుకుంటున్నాను, అలవాటు అయిపోతుంది అనేసి. అదే ఫ్రెండ్స్ అంటారు కదా, మనం ఎంత నేర్చుకున్నా సముద్రంలో నీటి బిందువు అంతే. మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా సముద్రం అంతుంది అనేసి. అలానే నేను తెలుసుకోవాల్సింది సముద్రం అంతుంది ఫ్రెండ్స్. కాబట్టి అన్నీ తెలుసుకుంటూ, అన్నీ నేర్చుకుంటూ మీకు నేర్పిస్తాను. మీరు నాతో పాటు వచ్చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.